చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా ఎత్తేయాలి, ఉపాధి హామీ పని లేకుండా చేయాలనే కుట్ర పన్ని చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈ రోజు కనీసం 100% నిధులిచ్చే వాళ్ళు కేవలం 60% ఇస్తామంటున్నారు. మిగతా 40% రాష్ట్రాన్ని పెట్టుకోమంటున్నారు. వాస్తవంగా ఆలోచన చేసి చెప్పండి, మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పటికే 14 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అప్పు చేసిన అప్పుల వల్ల కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే మరి ఉపాధి హామీ పెట్టుకోవడానికి మన రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయా? ముమ్మాటికి లేవు. చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడే అడుక్కుని తిరుగుతున్నాడు. పార్లమెంటులోనేమో మద్దతు ఇచ్చారు. ఉపాధి హామీ బిల్లు మారుస్తుంటే 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని. అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇక్కడ అడుక్కొని తిరగడం ఎందుకు? చంద్రబాబును కూడా సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది భావ్యం కాదు. మన రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు.